प्लीज भारत माता की भारत माता अरविंद नायकत्व अरविंद नायकत्व अरविंद नायकत्व भारत माता की जय 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 माता भारत भारत नायकत्व अरविंद नायकत्व जय बीजेपी अरविंद नायकत्व अरविंद नायकत्व देशानिकी ఘనత भारत माता की जय माता भारत 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 सेल्फी सेल्फी अन्ना भारतीय जनता देशानिकी ఘనత जनता देशानिकी ఘనత अरविंद नायकत्వం हिंदू बीजेपी जिंदाबाद ఏమత్తదా ఆగత్తదా నువ్వు కూడా బయట వస్తుంది గిడికి వస్తుంది प्रियंका नामधेयस्य समन्यो नामधेयस्य रुद्राक्ष नामधेयस्य सह कुटुंबसभान्द्रस्य क्षेम श्रीलक्ष्मी आस्था नामधेयस्य सह कुटुंबसभान्द्रस्य क्षेमस्थाय धैर्य विजयारोग्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य मानव युगसे जातवे लोकावश्य पुरंजगोय प्रत्यालय श्यामा परिपालया కింద కూర్చోండి చెప్ప అది అది మన ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు మరోసారి పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మన ప్రియతమ నాయకులు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఈరోజు మన
నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినారు. వారికి జగిత్యాల జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అఫీషియల్ గా మంచి రోజు కాబట్టి నేను కూడా జిల్లా అధ్యక్షుల ఛార్జ్ కూడా తీసుకుంటున్నాను. ఈరోజు ఈ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలందరితో కలిసికట్టుగా గట్టిగా పనిచేయాలి. ఆ రోజు వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పైసలు గోల్మాల్ చేస్తున్నారు. ఈ మధ్యనే మా కృష్ణహరి ప్రతిపక్ష నాయకుడు ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కృష్ణహరి గారు చాలా విషయాలు మొన్ననే లేవనెత్తడం జరిగింది. ఈ అప్రగామిక ఈ ప్రభుత్వం ఎన్ని దారులు ఒక్కొక్కరు అన్ని దారులు పడుతుంది. అయినా స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో వారికి తెలియాలి. వారు వాస్తవంగా కళ్ళ డాక్టర్. మరి కళ్ళ డాక్టర్ వారు ఎందుకు మూస్తలేరు ఇవన్నీ? మరి ఇవన్నీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలో అవినీతిని అనేక పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. అందుకే మీకు మీ భాషలో చెప్తున్నాను, దుబ్బాకలో కర్రు కాల్చి సురుకు పెట్టిన మీకు మంచి ప్రజలు. అదే రాబోయే రోజుల్లో కూడా ఈ జగిత్యాల జిల్లాలో కూడా జరుగుతుంది. మీరు దయచేసి మీ పంతా మార్చుకోండి, ప్రజలకు సేవ చేయండి. ఈరోజు వరి ధాన్యాన్ని ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, మేము మద్దతు ధర ఇస్తాం. మొన్న దుబ్బాక ఎలక్షన్స్ ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, 1800 లేదు, ఇంకా 200 కల్పిస్తాడు. 18 లేదు, 200 లేదు, మొత్తం రైతులను రోడ్డు మీదకి వదిలేశాడు ఈ ముఖ్యమంత్రి గారు. మక్కల కథ చూడండి, అందరు రైతులు రోడ్డు మీదకి వస్తారు తప్ప ఆయన కళ్ళు తెరలే. ఈరోజు మక్కలకు మొత్తం 75% అమ్ముకున్న తర్వాత అప్పుడు ఈ రెడ్డి స్థానం. అంటే ఈ ముఖ్యమంత్రికి అసలు ఒక రూట్ మ్యాప్ అనేది ఉందా? ఈయన దగ్గర ఉన్న ఆఫీసర్స్ కూడా ఏం చేస్తున్నారు? ఇవన్నీ విషయాల్లో ఈ ప్రభుత్వానికి అందుకే మొన్న దుబ్బాకలు కరగాల్సి వాద పెట్టారు. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి దీపావళి శుభాకాంక్షలు. పర్సనల్ ఇక్కడ ఉన్నా కాబట్టి కొంచెం అడ్వాన్స్ గానే చెప్తున్నా. మూయపల్లి సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఛార్జ్ తీసుకోవటం, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీసు సైజు పెరగడం, ఇదే రకంగా పార్టీ కూడా సైజు పెంచేసి ఎమ్మెల్యేల సంఖ్య కూడా భారీ ఎత్తున పెంచాలని నేను కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేస్తాం. మీరు ఇప్పుడు అధ్యక్షుల వారు మాట్లాడుకుంటూ దుబ్బాకల్ని మనం గెలిచినప్పుడు జగిత్యాలు, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలవాల్సిందే, నీకు ఇక రెండో మార్గం లేదు. అది ఒక్కటే అంబిషన్ పెట్టుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతా ఉన్నాను సత్యనారాయణ గారు. మీడియా మిత్రులందరికీ కూడా దుబ్బాక ఎలక్షన్ రిజల్ట్ చూసిండ్రు. కేసీఆర్ ఊహించని దెబ్బ ఇవాళ కేసీఆర్కి జరిగింది. ఒక 4 రోజులు 3-4 రోజులు చూస్తా ఉన్నా ఎమ్మెల్యేల మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అందరు భయంలో పడరయ్యో పూర్తిగా. దుబ్బాకలని మమ్మల్ని బతకనియకపోయే, టీఆర్ఎస్ బతికించుకోకపోయే కేసీఆర్ ఈ మాసాలదే చూస్తున్నా ఈసారి అందరం ఇంటికి పోయేటట్టే ఉన్నాము అన్న పరిస్థితికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసారు. ఇవాళ దుబ్బాక ఒకటే కాదు, అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే టీఆర్ఎస్ కానీ ఇతర అపోజిషన్ పార్టీలకి మీరు ఏ రాష్ట్రం పేరెత్తుకోండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటక, తెలంగాణ, ఎక్కడ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ ఘన విజయం నమోదు చేసింది. దాని తర్వాత మర్నాడు ఇవాళ నేను పేపర్లలో కూడా చదివిన మున్సిపాలిటీ, ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతికి సేమ్ అవినీతి వీళ్ళకి హెరిడిటరీ వంశపారపరంగా వచ్చినట్టు టీఆర్ఎస్ లో అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు.
ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మోడీ గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక మర్నాడు 42 నిమిషాలు ఆయన భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఆఫీస్లో 42 నిమిషాలు సాగింది ఆయన ప్రసంగం. మాట్లాడుకుంటూ ప్రజలందరూ పనిచేసే ప్రభుత్వానికే కాదు, ఇమాందారీతోటి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడతా ఉన్నారు దేశవ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మనకి ఏ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి లేకుండా లేదు. తెలంగాణ ఇరిగేషన్, అగ్రికల్చర్, వాటర్ సప్లై, ఎడ్యుకేషన్, హెల్త్, రెవెన్యూ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. వీళ్ళ అవినీతికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల బారిన పడింది. ఇది అన్ఇమాజినబుల్. ఇది ఎవరు ఊహించే ఉండరు కూడా. తెలంగాణ వచ్చిన 6-7 సంవత్సరాలలో ఒక ధనిక రాష్ట్రం నుంచి, సర్ప్లస్ స్టేట్ నుంచి 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలవుతుందని. మళ్ళీ ఏ స్కీమ్ కూడా కాళేశ్వరం అనండి, భగీరథ అనండి, మీరు కాకతీయ అనండి, ఏది కూడా ఈనాటి వరకు కంప్లీట్ కూడా రాలేదు. మనకి నియర్ ఫ్యూచర్ లో కంప్లీట్ అయ్యే ఆస్కారం కూడా లేకుండా పోయింది, కనబడతలేదు కూడా. ఆల్రెడీ భగీరథ పైపులు నీళ్ళతో తిప్పులేదు కానీ పైపులు మరిగిపోవడం మొదలైపోయింది. కాబట్టి టోటల్ అడ్మినిస్ట్రేషను, టోటల్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా అయిపోయింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మరొక ప్రముఖ దినపత్రికలు చదివినాను, ఏ రోజు ఆ రోజు గడవడం కష్టమైపోయింది ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రంలో. అబద్ధాలతోటి నడిపిస్తా పోతా ఉన్నాడు. రాబోయే నూతన విద్యుత్ చట్టం మీద అబద్ధాలు, వ్యవసాయ చట్టం మీద అబద్ధాలు, రైతులకి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టడం, మహిళలకి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టడం, కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు వచ్చినా కూడా ఏమి రాలేదని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడిదక్కడ వాళ్ళ అబద్ధాలని బట్టబయలు చేస్తా ఉన్నది. అవన్నీ చేసి ఇవాళ రైతులకి జరగబోయే మేలు గురించి, వ్యవసాయ చట్టం మేలు గురించి చెప్పి, విద్యుత్ చట్టంలో కూడా ఎక్కడ కూడా కరెంటు మోటార్లు బాయికాడ పెట్టేది లేదని చెప్పి, అది రాసిందే లేదు, అసలు ఎలక్ట్రిసిటీ మీటర్ గురించి ప్రస్తావనే లేదని చెప్పడం జరిగింది. ఇవాళ కేంద్రం రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటున్నారో చెప్పడం జరిగింది. ఏ రకంగా మోసం చేస్తున్నాడో కేసీఆర్ రైతులు గమనిస్తూనే ఉన్నారు. మక్క రైతులు కానీ, వరి రైతులు కానీ. దుబ్బాక ఎలక్షన్ సత్తన చెప్పినట్టు కరుగాల్చి వాద పెట్టింది యువతతో పాటు రైతాంగం కూడా. కాబట్టి ఇప్పటికన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళ్ళు తెలుసుకోవాలి, లేకపోతే మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కళ్ళు చూపించుకోవాలి. కన్ను డాక్టరే కదా, అదే ఇవాళే తెలిసే కన్ను డాక్టర్. సంజయ్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీ మీద నమ్మకం లేదా కేసీఆర్కి? కళ్ళకి ఏమైనా అయితే ఢిల్లీ గుర్తుంది. కాబట్టి కళ్ళు తెలుసుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మాటల అహంకారాన్ని మర్చిపెట్టుకొని కేసీఆర్ ఆయన కుటుంబానికి సలహా ఇస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ చేసుకోండి, అబద్ధాలు మానుకోండి, ప్రజలకు ఇచ్చిన ప్రామిస్లు ఇప్పటికైనా నెరవేర్చండి. లేకపోతే బిడ్డే ఓడింది, దుబ్బాకల అల్లుడు ఓడినట్టే లెక్క. లేకపోతే సిరిసిల్లాలో కొడుకోడుతాడు, తెలంగాణలో కేసీఆర్ ఓడే రోజు కూడా దగ్గర పడ్డాడు. ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నది. డ్యామేజ్ రిపేర్ చేసుకోండి, ప్రజలకి చెప్పిన హామీలన్నీ నెరవేర్చండి. డబల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఇక చెప్పుకోకపోతే మీ అందరికి అన్ని తెలిసిన విషయాలే. అవి కాకుండా వాళ్ళకు నూతనంగా కొత్త ప్రామిసులు చేస్తాడు, దాని అడ్రస్ ఉండదు. అడ్డు అదుపు లేకుండా ప్రామిసులు చేస్తా ఉంటాడు. ఇవాళ రాత్రి కూడా కేబినెట్, ఇవాళ సాయంత్రం ఉన్నట్టుంది కేబినెట్ సమావేశం. తప్పనిసరిగా
ఈయన ఏమన్నందుకే ఆల్మోస్ట్ సగం మంది వరి రైతులు సన్నాలేసింది. ఖచ్చితంగా 2,500 రూపాయలు ఇవ్వాల్సిందే అని బీజేపీ తరఫున మా డిమాండ్ ఉన్నది. నువ్వు ఏమంటేనే వేసిండ్రు, ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ పారైండ్రు. 2,500 కూడా తక్కువనే, 2,500 కంటే అధికంగానే ఉండాలి కానీ తక్కువ ఉంటుంది వీల్లేదు. నేను ఎవరు చెప్పుకుంటారు సన్నాలు ఏమని? నువ్వు చెప్పినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకో. వాళ్ళకి పడ్డ కష్టానికి వాళ్ళు చాలా మంది రైతులు లాస్ అయింది, జబ్బొచ్చి ప్లస్ దిగుమతి తగ్గింది. ఇవన్నిటికి తగ్గట్టుగా కనీసం 2,500 రూపాయలు రైతులకి ఇవ్వాలని మా డిమాండ్ కూడా ఉంది. మరోసారి మోరేపల్లి సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ, నాకు పూర్తి నమ్మకం ఉంది సత్యనారాయణ గారి నేతృత్వంలో జగిత్యాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తుంది.